అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ జరిగింది నాకు. అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పట్లో ఒక సినిమా చేశాను, ఎదురులేని తిరుగులేని మనిషి అని. దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అందులో నేను, ఫటాఫట్ జయలక్ష్మి, ఆయన, రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో. ఆ సినిమాలు చాలా బాగా చేశాను. రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది. అంతా ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటాను. నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతోటి. అయితే నాకు డేట్లు ఇచ్చారు, నా మెజర్మెంట్స్ తీసుకున్నారు, నేను వెయిట్ చేస్తాను. కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఏంటిది అని ఆ రోజున ప్రొడ్యూసర్ని పిలిచి, ఇదేంటంటే షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట, నాకు డేట్లు చెప్పారు, నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను, నేను ఎదురు చూస్తున్నాను అంటే, సారీ చిరంజీవి గారు, ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము. ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో, అందుకని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని. ఆ విషయం చెప్పచ్చు కదండి అని. అంటే ఆ టైంలో నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా, ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ, లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేదంటే నన్ను తిరిగి ఇతనితోటి ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి, ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకాను. కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాల్ని అదునుగా చూసుకుని నేను ఎదిగాను. దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను. అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు, ఆ దర్శకుడి దగ్గర, అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయన కంటే 4 సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి. అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం, మార్చుకోవటం, తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అనేది. ఆ రోజున డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా, లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది. నువ్వు ఇలాగే ఉండిపోతావు, అలాగే దిగజారిపోతావు, అలాగే కనుమరుగైపోతావు. అలా కాదు, మనం ఎదురు తిరగాలి, పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి. అందునే గ్రద్ద ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ. అండ్ ఎదిగాను, పైకి వెళ్తూ వచ్చాను. ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి. అది నా ఫస్ట్ సినిమా ₹1 కోటి చూసిన సినిమా అదే. నా రెమ్యునరేషన్ కాదు సుమా, సినిమా బడ్జెట్ 75 లక్షలు వస్తే కనుక బ్రహ్మాండ బడ్జెట్, ఎంత రెవెన్యూ అనుకునేవాళ్ళు. ఫస్ట్ ₹1 కోటి. నా తోటి హీరోలు కూడా ₹1 కోటి తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది. ఒక్కొక్క ఏరియాలోనే ₹1 కోటి. ఆ తర్వాత నా రెమ్యూనరేషన్ ₹1 కోటి పైబడి అలా అంచెంచుగా ఎదుగుతూ వచ్చారు. నేనేమన్నానంటే, మీ బలం మీ పాజిటివ్ థింకింగ్, మీ బలం మీ కన్విక్షన్, మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం. మీరెవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి. అవకాశాలు ఇలాగ అబండెంట్గా ఉంటాయి. వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు, మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం. ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి, వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి, వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి, అవి మనం బలంగా చేసుకోగలగాలి, వెళ్ళాలి. ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకోండి. డబ్బే కాదు ప్రధానం, నిలదొక్కుకోవడం ప్రధానం. మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అన్నది అది ప్రధానం. వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అనుకున్నావా ఇంత వస్తుందని, ఆ తర్వాత డబ్బునే పెంచుతుంది. సో నేను అలాగే వెళ్తూ వచ్చాను. నిలదొక్కుకోవాలి, ఇక్కడ నెంబర్ 1 అనిపించుకోవాలి, నా స్థానం సుస్థిరం. ఇది లేకపోతే నేను బయట నయా పైసాకి పని చేయను. ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏవైనా సరే అని ఆ రకంగా వెళ్ళాడు. ఎక్కడ ఈగోకి వెళ్ళకుండా, ఎక్కడ హర్ట్ అవ్వకుండా, వాళ్ళు నన్ను సినిమాలను తీసేసరే, నన్ను కాదన్నారే అనే కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ అతను మనం
బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళు అంటే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సిద్ధతో సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది. ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చునేవాడిని. అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు, పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవటంలో నేను అది ఆ రకంగా కొంచెం తగ్గి వెళ్తాను. నేను తగ్గడం మూలంగా ఆ తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి. అది నమ్మిన వాడిని నేను. అలాంటి దర్శకులతోటి ఆ దర్శకులతోటి నేను హైయెస్ట్ సినిమాలు చేశాను అన్నది ఈ రోజున వాస్తవం. అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో సెకండరీ. హౌ యు బిహేవ్, హౌ యు కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్. సో ఆల్ ద టైమ్ హౌ యు లుక్ ఇన్ టు దేర్ బెనిఫిట్. వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు, వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది. రామారావు గారి ఎగ్జిట్ తర్వాత, ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాగేశ్వర గారు అందరూ ఉన్నారు. ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల. ఈ రోజుల్లో మాత్రం కానే కాదు. ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంట అని ఇలా అన్నామనుకోండి, అబ్బో వీడితో ఎక్కడ పడుతున్నా బాబు, వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటులు ఎంతోమంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుని మీలో ఒకడిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని. ఎలాగ ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళను గుర్తించారు. ఇండస్ట్రీ గుర్తించలేదు, ప్రేక్షకులు గుర్తించారు, ప్రేక్షకులు చేయూతనిచ్చారు. అందుకనే ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేలాగా తేటతెల్లంగా చెప్పాలి అంటే రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు అంటలో ఇద్దరు ముగ్గురం పోటాపోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు. అప్పట్లో ఇప్పట్లాగా బయింగ్ అలాంటివి లేవు. ఏరియాల వైజ్ కొనటం సినిమాలు లేవు, బయర్ సిస్టమ్ లేదు, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు, కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు. అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఇది సిస్టమ్. ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి వాళ్ళ CEO ఆయన వచ్చారు. ఓకే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద? అప్పుడు 25 crores ల్యాక్స్, సారీ క్రోర్స్ కాదు, ల్యాక్సే. 25 lakhs 30 lakhs, కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి, 50 lakhs పైన అవుతుంది అని. అంటే ఆ హీరో మీద 50 lakhs అంటే మాకు చాలా రిస్క్. చిరంజీవి అని వస్తున్నాడు కదా, అతని మీద అయితే ఇస్తాం అని. ఎందుకు ఇస్తారు, అతను ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే, రావడం ఏంటి, ఖైదీ లాంటి సినిమా చేశాడు. ఆ ఖైదీలో అతని డ్యాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మేము జనంలో ఉంటాం, బెజవాడలో ఉంటాం, మిగతా ఊళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అని. అంటే చెన్నైలో ఉండేవాళ్ళు, మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంశయిస్తూ వచ్చారు. కాదండి, ఇతనైతేనే 50 ఇస్తాం, వాళ్ళైతే మాత్రం 30 కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్, స్మోక్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడం వెళ్ళేవాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు.
ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంటే అది డూప్ చేస్తున్నాడు రా, మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప, అండ్ సాంగ్స్లో ఏంట్రా అది అలాగే ఉండేది కామెంట్స్ అని. ఆయన చెప్పిన మాటలు ఇవి, నా మాటలు కాదు, ఆయన అన్నారు. కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే కనుక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు. ఇది మాకు కావాలి, ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది, కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తేల్చుకోడంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి, అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్లు అప్పుడు నా వైపు చూశారు. అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్, దేవిప్రసాద్ గారు, చలసాని గోపి గారు, త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్, ఏడు నాగేశ్వరరావు గారు, ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా, ఎవరితో జరుగుతున్నా, ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు. అప్పుడు అనేది ఇది కదా నా బలం, ఇది కదా నేను సాధించుకున్నాను అని. రామారావు గారి ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం. నెంబర్ 1 హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది, అయ్యానని ఒకసారి కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. అందుకనే అణిగిమణిగే ఉండాలి, ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి. నెంబర్ 1 అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడిని కాను. స్వేర్ కష్టపడి పనిచేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు. అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ 1 చెప్పుకుంటే అది నాతో నిలబడుతుందన్న నమ్మకం లేదు. మనం కష్టపడి అలాగే అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది, ఆ నెంబర్ 1 స్థానం అలాగే నిలబడి ఉంటుంది. అది గట్టిగా నమ్మిన వాడిని. ఇది ఎవరు చెప్పింది కాదు, నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని.